హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఇదేంట్రా మళ్ళీ చేపలు తెచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న మా నాన్నగారు అయితే 2 kgs ఫిష్ తెచ్చారనమాట, పెద్దది. ఇంకా అది పీసెస్ అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామన్నమాట. అయితే చేసుకొని ఇంకా ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే అనుకుంటారేమో ఇదేంటమ్మా ఎన్నిసార్లు తింటావేమో అనుకుంటారేమో. ఏం లేదండి, నాన్ వెజ్ అయితే ఎంత తిన్నా బోర్ కొట్టదు. అది కాకపోతే ముళ్ళుందన్నమాటే గానీ ఇష్టంగా తింటారు. చేప అంటే తిననోళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంకా అలాగని చెప్పి ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందని చెప్పి, బయట వర్షం పడుతుందని చెప్పి ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానమాట. ఏం లేదండి, ప్రాసెస్ వచ్చి జస్ట్ సింపుల్గా, నేనైతే మరీ ఇంత ఎక్కువగా ఏం చేయను, సింపుల్గానే చేస్తానన్నమాట. ఫస్ట్ ఫిష్ని వచ్చి బాగా ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అవన్నీ వేసుకొని ఒక చూడండి అదిగోండి వేస్తున్నాను, జీలకర్ర పౌడర్ అనమాట. అది జీలకర్ర పౌడర్ వేసుకొని నెక్స్ట్ ధనియాలు వేసుకొని అవన్నీ ఉంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట అని చెప్పి, అలాగని నేను ఎక్కువ వేయను. ఎక్కువ ఏంటంటే బాబున్నాడు కదా అని చెప్పి నేను కొంచెం చూసుకొని అటు ఇటుగా వేస్తాను అనమాట మసాలాలు. అయితే ఎన్ని వేసేసి ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్, చూడండి ఆయిల్, నేను ఎప్పుడు ఇదే రొటీన్గా ఇలాగే చేస్తాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నా నుంచి ఏమన్నా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకేమన్నా కొత్తగా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మొత్తాన్ని అలా మ్యారినేట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. స్టోర్ చేస్తాను ఒక 2-3 అవర్స్ పెట్టేసి, తర్వాత కొంచెం ఏంటంటే పెడితే ఫ్రిడ్జ్లో ఆ పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అయితే ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఆ ఫిష్ని అయితే అలాగా వేడి ఆయిల్లో వేస్తానమాట. ఇంకేమైనా కొత్తగా చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రై అయితే అలాగైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.